నిన్న మెంటల్ సర్టిఫికెట్ కలిగినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడినటువంటి విధానం మామూలుగా తాగినాడు తాగుతూ ఊగుతూ ఎలా వాగుతాడో సేమ్ నిన్న బాలకృష్ణ కూడా చూస్తే ఏంటి అలా తాగేమన్నా వచ్చాడా, అసెంబ్లీలో కూడా బ్రీత్ లేదా టెస్టులు చేయాలేమో అనే విధంగా నిన్న అతను ప్రవర్తించిన తీరు, రెండు చేతులు జేబులో పెట్టుకొని తన హావాభావాలు సైకో అంటూ సభలో ఉన్నటువంటి సభకు సంబంధించినటువంటి సభ్యుడిగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకొని మాట్లాడినటువంటి మాటలు, దాని తర్వాత చిరంజీవి గారి మీద మాట్లాడితే ఆయన కూడా దానికి ఇచ్చినటువంటి కౌంటరు, సినీ ప్రముఖులకు అవమానం జరగడం మాత్రం వాస్తవం అంట. ఎక్కడ అవమానం జరుగుతుందో, ఏ రాష్ట్రంలో జరుగుతుందో, ఎప్పుడు జరుగుతుందో చూసుకో. నీ పేరు 9వ పేరులో పెట్టారంటే నువ్వు హీరోగా కూడా పరిగణించట్లా మీ కూటమి ప్రభుత్వం వాళ్ళు. ఎవరి హయాంలో జరిగిందో ఒకసారి చూసుకొని మాట్లాడాలి. నోటికి ఏదొస్తే అది మాట్లాడతాం కాదు. ఏం చేద్దాం, మన కర్మ. మెంటల్ సర్టిఫికేట్లు వచ్చిన మెంటల్ గనికలందరూ మెంటల్ వాళ్ళందరూ వచ్చి వీళ్ళే కదా సైకోలు. సైకో ఎమ్మెల్యే, మెంటల్ ఎమ్మెల్యే ఎవరంటే బాలకృష్ణ. దాని తర్వాత చూస్తే నిర్మాతలు దర్శకుల అభ్యర్థులను నేనే చొరవ చూపే బాలకృష్ణ, వ్యాఖ్యలపై చిరంజీవి స్పందన. బస్సులో బాలయ్య సందడి, డ్రైవర్ సీట్లో కూర్చుని ఎమ్మెల్యేలు వచ్చాకొచ్చిన బాలకృష్ణ. వాళ్ళకన్నా ఉండాలి కదా. మెంటల్ అతన్ని బస్ డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టారంట. శాసనసభలో 5 ఎమ్మెల్యేల సభకు సమయానికి రాకపోవడంపై సీఎం అసంతృప్తి. సభకు రావటం సమయానికి కాదు, అసలు రావట్లా చాలామంది. ముందు అది చెప్పండి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు రమ్మని ఆడటం కాదు, ముందు మీరు రండి సక్రమంగా సభకి.